హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన జస్టిస్ ఫర్ జెనీ అనే ఒక మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఈ మూవీ. జెనీ అనే ఒక అమ్మాయి రేప్కి గురై చనిపోతుంది. ఆ తర్వాత నిందితుడిని కనిపెట్టే ప్రాసెస్లో ఎలాంటి ట్విస్టులు ఎదురయ్యాయి ఇవన్నీ చూడాలంటే మూవీ చూడాలి. ప్రతి ఇన్వెస్టిగేషన్ మూవీస్లోనూ ఒక క్రైమ్ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, నిందితుడిని పట్టుకుంటారు క్లైమాక్స్లో. కానీ ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కిల్లర్ మోటివే చాలా డిఫరెంట్గా ఉంది. పోలీసులు దొరకకుండా ఉండడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఇది మాత్రం నేను ఇంతవరకు ఏ సినిమాలోనూ చూడలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంకా ఏ మాత్రం నేర్చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియో స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే జెనీ అనే ఒక అమ్మాయిని ఎవరో రేప్ చేసి దారుణంగా చంపేశారు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేస్తారు. ఏదైనా ఒక క్రైమ్ జరుగుతుందంటే అప్పటికప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కదా. కానీ ఇక్కడ జెన్నీ కేసులో 5 years తర్వాత ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయాల్సిన అవసరం ఏముందనేది చిన్న ఫ్లాష్ బ్యాక్ రూపంలో చూపిస్తారు. జెన్నీ ఒక సర్వసాధారణమైన జెనీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ప్రియాంక. జెనీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇంటికి వస్తుంది కార్లో. వచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మిర్రర్ దగ్గరకు వచ్చి చూస్తుంటే ఆ ఇంట్లో తను కాకుండా ఎవరో ఉన్నట్టు తనకు అనిపిస్తుంది. అదే టైంలోనే ఎవరో ఒక అతను జెనీని రేప్ చేస్తాడు. ఆ తర్వాత క్రూరంగా చంపేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. ఆ తర్వాత జెనీ చనిపోయిన విషయం జెనీ బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు. వెంటనే పోలీసులు వస్తారు. పోలీసులు బాడీని చూసి చాలా ఆశ్చర్యపోతారు. చాలా అంటే చాలా క్రూరంగా ఉంటుంది బాడీ. అక్కడున్న ఇన్స్పెక్టర్తో కానిస్టేబుల్ ఒక డ్రగ్ తీసుకున్నాడంటే అతను ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాడు. మేబీ ఇలా డ్రగ్లో మునిగి తేలిన వాడే ఇలా చేసే ఛాన్సెస్ ఉంది. ఇలాగే ఇదే ప్యాటర్న్లోనే ఇంకొక ఏరియాలో కూడా రేప్ జరిగింది. వీళ్ళందరూ ఇలా డిస్కస్ చేసుకుంటుంటే కొంతసేపటికి అక్కడికి అసిస్టెంట్ కమిషనర్ ద్వారకా వస్తుంది. తను వచ్చిన తర్వాత క్రైమ్ స్పాట్ని అబ్జర్వ్ చేసి అక్కడున్న థింగ్స్ అన్నిటిని గమనిస్తూ ఉంటుంది. జెనీ బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత ప్రియాంక చాలా ఎమోషనల్ అయిపోతుంది. ప్రియాంకకి జెనీకి మధ్య చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారకా వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయింది, సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉందా, నీట్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఒకవేళ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన బాధలో ఏమైనా సూసైడ్ చేసుకుందా అని ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే వీళ్ళకి తెలిసి వచ్చే నిజం ఏంటంటే జెన్నీ నీట్ ఎగ్జామ్ లో పాస్ అయింది. తనతో పాటు ప్రియాంక కూడా పాస్ అయింది. తను పాస్ అయినా ఎందుకు సూసైడ్ చేసుకుంటుందని బాడీని పోస్ట్ మార్టం పంపిస్తే వచ్చిన రిపోర్ట్స్ ద్వారా తెలిసి వచ్చేది ఏంటంటే జెన్నీ ప్రైవేట్ పార్ట్ తో పాటు బాడీలో ఉన్న అన్ని పార్ట్ ని కిల్లర్ చాలా దారుణంగా గాయపరిచాడని తెలుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఏ వస్తువులు డ్యామేజ్ అవ్వలేదు. ఖచ్చితంగా జెన్నీని అత్యాచారం చేయడం కోసమే ఇంట్లోకి వచ్చాడని అర్థమవుతుంది ఇన్స్పెక్టర్ ద్వారకాకి. అక్కడే ఉన్న డాక్టర్ తో జెన్నీ బాడీలో సెమెన్ శాంపుల్స్ తీసుకుని నిందితుని బ్లడ్ గ్రూప్ ఏమైనా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందా అంటే ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం రిస్క్ అని చెప్పినా ఏం పర్లేదు, అన్ని టెస్టులు చేయండి అని చెప్తుంది. ఆ తర్వాత జెనీ బాడీకి అంత్యక్రియలు జరుగుతుంది. జెనీ వాళ్ళ అమ్మా నాన్నతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక కూడా అక్కడికి వెళ్తుంది. ప్రియాంకకి జెన్నీకి మధ్య బాండింగ్ ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు మనకు చూపిస్తారు. కాలేజ్ లో ఉన్నప్పుడే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. నీట్ ఎగ్జామ్ లో ఇద్దరు పాస్ అయ్యారు, కానీ జెన్నీకి మాత్రం మార్కులు కొంచెం తక్కువగా వస్తుంది. మీ నాన్న దగ్గర చాలా డబ్బులు ఉంది, ఎలాగో కమిషనర్ మీ నాన్న మంచి కాలేజ్ లో జాయిన్ చేస్తాడు, కానీ మా నాన్న అలా కాదు, ఒక నార్మల్ కాలేజ్ లోనే జాయిన్ చేస్తాడని చెప్తే నువ్వు చదివే కాలేజీలోనే నేను చదువుతానని ప్రియాంక జెన్నీతో ప్రేమగా మాట్లాడి జెన్నీ ఏ కాలేజీలో అయితే చేరుతుందో అదే కాలేజీలో ప్రియాంక కూడా జాయిన్ అవుతారు. ఇద్దరు డాక్టర్ చదువుతారు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అంటూ స్టడీస్ అంటూ బయట వెకేషన్స్ అంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. జెన్నీకి ప్రియాంకకి మధ్య సిద్ధార్థ్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారకా మీడియా వాళ్ళ దగ్గర ఇది ఖచ్చితంగా మర్డరే, ఇంతకు ముందు కేరళలో వేలచేరి అనే ఒక ప్లేస్ లో సేమ్ ప్యాటర్న్ లో మర్డర్ జరిగింది. ఆ హత్యకు ఈ హత్యకి ఏదైనా సిమిలారిటీస్ ఉన్నాయని మేము ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటామని చెప్తుంది. ఇంకా వెంటనే ఈ కేసు వైరల్ అయిపోతుంది. ఎక్కడ చూసినా జస్టిస్ ఫర్ జెన్నీ అని నినాదాలు చేస్తారు. పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ స్పీడ్ అనుకుంటుంది. పై అధికారుల నుంచి ప్రెషర్ వస్తుంది. కమిషనర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారకాను పిలిచి ఇప్పటికే ఇదే ప్యాటర్న్ లో 2 హత్యలు జరిగాయి, ఈ 2 హత్యల్లోనూ నిందితును మీ వల్ల కనిపెట్టడానికి అవ్వలేదని వీలైనంత త్వరగా కనిపెట్టమని వార్నింగ్ ఇస్తాడు. ఫస్ట్ జెన్నీకి అలా జరిగిందని ఎవరైతే చెప్పారో వాచ్మెన్ ని తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ ని పిలిచి విచారించిందని చెప్తే ద్వారకా తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ ని వాచ్మెన్ ని ఇద్దరిని
విచారించిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంకని కూడా పిలిచి అడుగుతుంది, మీరే ఏదో దాస్తున్నారు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటే, ప్రియాంక ఆ రోజు నేను జెన్నీ సిద్ధార్థ్ మేము ముగ్గురం కలిసి కారులో వచ్చాము, మధ్యలోనే నేను దిగిపోయాను, ఆ తర్వాత ఇద్దరు కలిసి వెళ్ళారు, డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత 5 minutesకి మళ్ళీ జెన్నీని చూడడానికి సిద్ధార్థ్ వచ్చాడు, ఎందుకు వచ్చింటాడో నాకు కూడా అర్థం కావట్లేదు, మేబీ సిద్ధార్థ్ జెన్నీకి ప్రపోజ్ చేసిండొచ్చు, ఆ తర్వాత వాళ్ళ లవ్ విషయం మాట్లాడడానికి ఇంటికి వెళ్ళిండొచ్చు అని చెప్తూ ఉంటే, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా, నువ్వు చెప్పినట్టుగానే సిద్ధార్థ్ కూడా చెప్పాడంటే, ప్రియాంక నేను చెప్పేది నిజం మేడం, వాళ్ళిద్దరూ అప్పటి వరకు ఫ్రెండ్స్ గానే ఉన్నారు, అప్పుడే ప్రపోజ్ చేసింటాడు జెన్నీకి అని చెప్తుంది. ఆ తర్వాత ద్వారక జెన్నీ వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి జెన్నీకి సిద్ధార్థ్ మధ్య రిలేషన్షిప్ గురించి మీరేమంటారంటే, వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు, ఈ లవ్ అంతా ఏం లేదు వాళ్ళ మధ్య, మీరు అనవసరంగా మా కూతురు చనిపోయింది, మళ్ళీ తిరిగి బ్రతికే ఛాన్స్ లేదు, కనీసం ఉన్న పరువు అయినా నిలబెట్టుకోవాలి, మేము ఇలా బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుగుతుంది నైట్ టైంలో అని పరువు పోగొట్టకండి అని అమ్మ నాన్న చెప్తారు. సిద్ధార్థ్ని పిలిచి, ఏంట్రా నీ ఫేస్బుక్ ప్రొఫైల్ చెక్ చేశాను, మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఒక్కరు కూడా అబ్బాయిలు లేరా, మొత్తం అమ్మాయిలే ఉన్నారా అంటే, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ మేడం, వాళ్ళందరినీ చూసి నా క్యారెక్టర్ని జడ్జ్ చేయకండి, నేను చెప్పేది నిజం, ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగిందో చెప్తా వినండి అని ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు. ప్రియాంకని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన తర్వాత జెన్నీ అండ్ సిద్ధార్థ్ వీళ్ళిద్దరు కార్లో వస్తూ ఉంటే జెన్నీనే సిద్ధార్థ్కి ప్రపోజ్ చేస్తుంది, ఇప్పుడు ఎలా హ్యాపీగా ఉన్నామో, ఇప్పుడు ఎలా నీతో హ్యాపీగా ఉన్నానో లైఫ్ లాంగ్ ఇలాగే ఉన్నానని జెన్నీ చెప్తే, ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి జెన్నీని ఇంటి దగ్గర సేఫ్గా వదిలిపెట్టి సిద్ధార్థ్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అతను ఇంటికి వెళ్ళిన తర్వాత జెన్నీ లోపలికి వచ్చి మళ్ళీ సిద్ధార్థ్ ఫోన్ చేసి నాకు బయటికి వెళ్ళి కాఫీ తాగాలని నీతో అని చెప్తే, సర్లే రేపు వెళ్ళి తాగుదాం, ఇప్పుడు ఈ టైంలో వద్దని చెప్తాడు. దాంతో జెన్నీ ఏం చేస్తుందంటే, నా ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు కదా, అతనితో పాటు వెళ్తాను, నువ్వేం రాకులని చెప్తుంది. దాంతో పాజిటివ్గా ఫీల్ అయిన సిద్ధార్థ్ ఏం చేస్తాడంటే, నేను ఇప్పుడే వస్తున్నా ఆగని కార్ తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గరికి రాగానే జెన్నీ డోర్ ఓపెన్ చేయమని కాలింగ్ బెల్ కొడితే జెన్నీ లోపల నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ చేస్తే ఫోన్ తీయట్లేదు. సిద్ధార్థ్కి మెల్లగా భయం స్టార్ట్ అవుతుంది. వెంటనే కిందకు వచ్చి సెక్యూరిటీ అతని దగ్గర, జెన్నీ ఎవరితోనైనా బయటికి వెళ్ళిందా, నాతో తన ఫ్రెండ్తో బయటికి వెళ్తానని చెప్పింది అని అంటే, లేదు బాబు జెన్నీ బయటికి రాలేదని అంటాడు. నేను చాలాసేపు కాలింగ్ బెల్ కొట్టి చూసాను, తను లోపల నుంచి రెస్పాండ్ ఇవ్వట్లేదు, ఒకసారి రండి అని వాచ్మెన్ ని లోపలికి తీసుకెళ్లి మళ్ళీ జెన్నీ జెన్నీ అని పిలిచిన లోపల ఎవరూ పలకట్లేదు. దాంతో వాచ్మెన్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం బాబు అని, పోలీసులు వచ్చిన తర్వాత డోర్ బద్దలు కొట్టుకుని వాచ్మెన్ ని సిద్ధార్థ్ ఇద్దరిని లోపలే ఉండమని లోపలికి వెళ్ళి జెన్నీ చూస్తే జెన్నీ క్రూరంగా చనిపోయి ఉంటుంది, తనని ఎవరో అత్యాచారం చేసింటారు. వెంటనే అసిస్టెంట్ కమిషనర్ ద్వారకాకి ఇన్ఫార్మ్ చేస్తారు. తను వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు చూసారు. ఇంతవరకు జరిగిందంతా సిద్ధార్థ్ ద్వారకాకి ఎక్స్ప్లెయిన్ చేసి, మేడం ఇదే జరిగింది, దయచేసి నన్ను నమ్మండి, నాకంటే ముందు ఎవరు ఆ రూమ్ లోకి వెళ్ళారు, వాళ్ళని కనిపెట్టండి అని చెప్తాడు. దాంతో ద్వారకా అపార్ట్మెంట్ లో ఉన్న చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు అన్నిటినీ చెక్ చేస్తుంది. ఫుటేజ్ చూసిన తర్వాత వీరిద్దరూ కారులో వస్తున్నప్పుడు పక్కనే గణేష్ అనే ఒక పర్సన్ కారు ఉంటుంది. అందులో గణేష్ కొంచెం ఆల్కహాల్ తాగి విచిత్రంగా చూస్తుంటాడు. వాళ్ళని చూసిన తర్వాత గణేష్ ని చూసి జెన్నీ కొంచెం భయపడుతూ ఉంటుంది. అతని దగ్గర నుంచి కారు కొంచెం దూరంగా వెళ్ళి పార్క్ చేస్తుంది. అసలు ఈ గణేష్ ఎవరని గణేష్ ని విచారిస్తే, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళని అడిగితే ఇతను కొంచెం సైకో మైండ్ సెట్ గలవాడు, అందరితో రూడ్ గా బిహేవ్ చేస్తుంటాడని తెలుస్తుంది. ఆ తర్వాత అపార్ట్మెంట్ ఓనర్ ని పిలిచి, అసలు జెన్నీ అనే అమ్మాయి గురించి మీకేం తెలుసు, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, మంచిదా కాదా అని అంటే, చాలా మంచి అమ్మాయి మేడం, పద్ధతిగా ఉంటుందని చెప్తాడు. దాంతో ద్వారక కావాలనే, ఆ అమ్మాయి అంత మంచిది కాదంట, నైట్ టైమ్స్ లో లేట్ గా వస్తుంది, అబ్బాయిలతో ఎక్కువ తిరుగుతుంది, ఆల్కహాల్ కూడా అడిక్ట్ అయిపోయింది కదా అంటే, లేదు మేడం మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, జెన్నీ వరకు చాలా మంచి అమ్మాయి, నాకు కూడా కూతురులాగా నాతోనూ ప్రేమగా ఉండిందని చెప్తాడు. అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ, అపార్ట్మెంట్ లో ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ, ఈవెన్ ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ విచారిస్తారు. కానీ నో యూస్, ఎవరి దగ్గర ఒక్క చిన్న క్లూ కూడా దొరకట్లేదు ఈ కేసుకి సంబంధించి. గణేష్ అనే ఒక పర్సన్ గురించి చెప్పాను కదా, అతన్ని కూడా విచారిస్తారు. అతనికి దీనికి ఏం సంబంధం లేదని తెలుస్తుంది. ఇంకోవైపు ఫారెన్సిక్ రిపోర్ట్ లో సెమెన్ టెస్ట్ చేయమని పంపించాను కదా, బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి, ఓ పాజిటివ్ అని తెలుస్తుంది. జెన్నీ సర్కిల్స్ లో ఉన్న వాళ్ళందరి బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటుంది. ముగ్గురుతో మ్యాచ్ అవుతుంది, సిద్ధార్థ్తో అండ్ జెన్నీ వాళ్ళ నాన్నతో, అపార్ట్మెంట్ సెక్యూరిటీ, వీళ్ళు ముగ్గురిది ఓ పాజిటివ్ గా ఉంటుంది. వాళ్ళని చెక్ చేయండి సెమెన్ శాంపుల్స్తో అంటే, జెన్నీ వాళ్ళ నాన్న కూడా చెక్ చేయాలనంటే, ద్వారకా అతను కూడా మగాడే కదా చెక్ చేయండి అని చెప్తుంది. దాంతో పక్కన ఉన్న కానిస్టేబుల్ ఆశ్చర్యపోతాడు. ఇంకోవైపు ఇంట్లో ప్రియాంక పడుకుని ఉంటే సడన్ గా జెన్నీ వచ్చి ప్రియాంక పక్కన కూర్చున్నట్టు ఏడుస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. ప్రియాంకకి జెన్నీకి మధ్య అంత బాండింగ్. నెక్స్ట్ డే ప్రియాంక నేరుగా జెన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, జెన్నీ లేని ఇల్లును చూడడానికి చాలా కష్టంగా ఉందని జెన్నీ వాళ్ళ అమ్మతో, ఇంతవరకు పోలీసులు జెన్నీ కేసులో ఒక్క క్లూ కూడా కనిపెట్టలేదు,
పోలీసులను చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ ఒక్క లీడ్ కూడా దొరకట్లేదు ఏంటి వాళ్ళకి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారకా కూడా ఏం అర్థం కాదు, ఈ కేసులో ఒక్క లీడ్ కూడా దొరకట్లేదు ఏంటి, నా వల్ల అవ్వట్లేదు, ఎక్కడైనా వెళ్ళి దూరంగా పారిపోవాలనిపిస్తుంది, ఈ కేసును వదిలేసి ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులు అయిందని వాళ్ళ టీంతో డిస్కస్ చేస్తుంది. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ప్రియాంక ఎవరో కాదు, ఆ ఏరియా కమిషనర్ కూతురు. కొన్ని సంవత్సరాల తర్వాత కమిషనర్ కూతురు ప్రియాంక జెన్నీ ఫ్రెండ్ లాయర్గా మారుతుంది. తన ఫ్రెండ్కి తనైనా న్యాయం చేయగలుగుతానని ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవ్వాలని అనుకున్న ప్రియాంక సొంత ఫ్రెండ్ కోసం ఇప్పుడు సడన్గా లాయర్గా మారి 5 సంవత్సరాల తర్వాత కోర్టులో మళ్ళీ జెన్నీ కేసుని రీఓపెన్ చేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు మూవీ ప్రెజెంట్లోకి వస్తుంది. ప్రెజెంట్లో జెన్నీ కేసు హెయిరింగ్కి వస్తుంది. ప్రియాంక కోర్టులో జెన్నీ కేసును వాదించడానికి నేను లాయర్గా వచ్చాను, డాక్టర్ అవ్వాలనుకున్నా నేను లాయర్గా అవ్వాలనుకున్నానంటే దానికి కారణం నా ఫ్రెండ్ జెన్నీనే, చాలా ఎమోషనల్గా ఉంది నాకు అని అంటే, కోర్టుకు కావాల్సింది ఎమోషన్స్ కాదమ్మా, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించండి అని అంటే, జెన్నీ మీరు ఎలా అడుగుతారని ఫస్ట్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి మధ్యలోనే ఆపేసిన అసిస్టెంట్ కమిషనర్ని ఇన్స్పెక్టర్ని ఒకసారి పిలిపించండి అని అందరినీ పిలిచి ఇదేలాగానే ఇంకొక ఏరియాలో సేమ్ ప్యాటర్న్లో హత్య జరిగింది, అందులో ఎవరైతే నిందుతున్నాడో వాడికి ఈ కేసుకి సంబంధం లేదని మీరు ఎలా అనుకున్నారు, ఖచ్చితంగా సంబంధం ఉండే ఛాన్సెస్ ఉంది కదా, వాడిని ఎందుకు అరెస్ట్ చేసి వదిలేశారని అంటే, ఎవిడెన్సే లేకుండా ఎలా అరెస్ట్ చేయగలుగుతామని అంటే, దానికి ద్వారకా ఏం చేస్తుందంటే, మీ పాయింట్కే వస్తాను, సరైన ఎవిడెన్స్ లేదు, ఎవరిని మీరు ఈ కేసులో అరెస్ట్ చేయలేదు, ఓకే. అనిత అనే ఒక అమ్మాయి కేసులో కూడా సేమ్ ప్యాటర్న్లోనే హత్య జరిగింది. ఆ అమ్మాయి ఎవరైతే చంపాడో వాడి షూస్ కూడా దొరికాయి 11 ఇంచెస్, అది వాటిని బట్టి మీరు ఎలా క్రిమినల్ని పట్టుకోలేదని అంటే, ఆపోనెంట్ లాయర్ ఏం చెప్తాడంటే, షూని ఎవిడెన్స్గా పెట్టుకుని మనం కనుక పట్టుకుంటే, ఇంతకు ముందు కూడా ఒక ఏరియాలో ఇలాంటి కేసు ఇన్వెస్టిగేషన్లో 10 ఇంచెస్ షూలను మనం పట్టుకుని నిందితుడిని పట్టుకుంటే అతను అసలు ఆ షూలే వాడలేదు, జస్ట్ పోలీసులను డైవర్ట్ చేయడానికి ఆ షూలను వాడాడు. ఇప్పుడు కూడా ఈ కేసులో ఇలాగే జరిగింటుందని అంటే, ప్రతి కేసులోనూ అలాగే జరుగుతుందని మీరే ఎలా డిసైడ్ చేస్తారు, అన్నిట్లోనూ అలా జరగదు కదా. సరే, ఇలాంటి ప్యాటర్న్లోనే ఒక అమ్మాయికి అత్యాచారం జరిగితే ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చి కూడా సరైన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇదంతా మీ నిర్లక్ష్యం కాదా అని అంటే, ఆపోనెంట్ లాయర్ వచ్చింది ఏ కేసు గురించి, మాట్లాడుతున్నది ఏ కేసు గురించి అని అంటే, ఆ పాయింట్కి వస్తున్నాను, ద్వారకాని పిలవండి అని ద్వారకాని పిలిచి, ఈ కేసు సంబంధించిన ప్రతి ఫైల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంది కదా, మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, మీరు ఆన్సర్స్ చేయండి. కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయనప్పుడు మీరు కూడా జాయిన్ అవ్వాలి కదా, ఎందుకు జాయిన్ అవ్వలేదు, ఈ కేసుని అక్కడికి ఏం చేశారు, మీరేం చేశారు, సెమెన్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు, ఓ పాజిటివ్ గల వ్యక్తిదని తెలిసింది. ఆ సెమెన్ శాంపుల్స్ని ప్రీవియస్గా ఇదే ప్యాటర్న్లో హత్యలు జరిగింటాయి కదా, వాళ్ళ సెమెన్ శాంపుల్స్లో కూడా ఒకసారి చెక్ చేసి ఉండొచ్చు కదా, ఒక్కరే అని తెలిసే ఛాన్సెస్ ఉంటుంది కదా, ఎందుకు మీరు చెక్ చేయలేదని క్వశ్చన్ రైజ్ చేస్తున్నాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్గా ద్వారకా ఏం చెప్తుందంటే, నాకున్న వర్క్ ప్రెజర్లో అలా చేయలేదు యువర్ ఆనర్, మీకు ఇప్పుడైనా అర్థమైందా, సెమెన్ శాంపుల్స్ని ఇంతకుముందు ఇదే ప్యాటర్న్లో జరిగిన వాటికి లింక్ చేసుకుని ఒకసారి చెక్ చేయాలి, అప్పుడే మనకి ఏదైనా లీడ్ దొరుకుతుంది. బాధితులైన ఒక అమ్మాయి, ఒక ఆవిడ నన్ను వచ్చి కలిసింది, ఫస్ట్ మీరు అది చేయండి, సెమెన్ శాంపుల్స్ని పాత కేసుల్లో టెస్ట్ చేసి చూడండి అంటే, ఆ తర్వాత ద్వారకా అండ్ కమిషనర్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని టెస్ట్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. డాక్టర్ అవ్వాలనుకున్న నా కూతురు లాయర్గా మారింది, ఖచ్చితంగా తన ఫ్రెండ్కి న్యాయం చేస్తుంది, మన కర్తవ్యం కూడా క్రిమినల్ని పట్టుకోవడమే కదా, మనం కూడా ఇంకా తను చెప్పినట్టుగానే చేద్దామని కమిషనర్ కూడా చెప్తాడు. అందరినీ ఎంక్వైరీ చేశారు కానీ జైల్లో ఉన్న చిన్న చిన్న తప్పులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ మీరు పట్టించుకోలేదు, వాళ్ళతో సెమెన్ శాంపుల్స్ని టెస్ట్ చేసి చూడండి, మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంది. ప్రియాంక చెప్పినట్టుగానే సెమెన్ శాంపుల్స్ని చెక్ చేసిన తర్వాత ఒక ఏరియాలో జైల్లో ఒక అతనికి మ్యాచ్ అవుతుంది, అతను వెంటనే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొచ్చి బోన్లో నిలబెడతారు. అతను చూసిన తర్వాత ప్రియాంక కోపంతో రగిలిపోతుంది. జడ్జి గారు ఇదంతా నువ్వే చేసావా అంటే, దాంతో అతను ఎస్ నేనే చేశాను, ఎవరైనా ఆడవాళ్ళు షార్ట్గా బట్టలు వేసుకుంటే నేను చూసి తట్టుకోలేను, వెంటనే వాళ్ళని ఫాలో చేస్తాను, ఎవరూ లేని టైంలో వెళ్ళి వాళ్ళపై అత్యాచారం చేస్తాను, వారు ఒప్పుకున్నారా ఓకే, కత్తి పట్టుకొని బెదిరిస్తాను, ఒప్పుకుంటే ఓకే, లేదా చంపేసి వచ్చేస్తాను, ఇలాగే ఒకరిని కత్తి పట్టుకొని బెదిరిస్తే చంపేస్తానని వాళ్ళు భయపడి గట్టిగా అరవకపోవడంతో రేప్ చేసి మాత్రం వచ్చేసాను, ఇలా ఎంతో మంది అమ్మాయిలు చేశాను, కన్ను ఎవరి మీద అయినా పడితే వాళ్ళని అనుభవించి తీరాల్సిందే, వాళ్ళు పొట్టిగా బట్టలు వేసుకుంటే నన్నేం చేయమంటావు, నా కళ్ళు ఊరుకోదు కదా అని చాలా సైకో మైండ్తో మాట్లాడుతుంటాడు. ఇదంతా మాట్లాడుతుంటే కోర్టులో ఉన్న వాళ్ళందరికీ రక్తం మరిగిపోతుంది.
ఉంటుంది. సేమ్ జెన్నీని చూసినప్పుడు కూడా ఒక సూపర్ మార్కెట్లో తన పైన కన్ను పడింది. ఆ తర్వాత జెన్నీ ఇంట్లోకి వెళ్ళి సీసీ కెమెరాస్ని హ్యాక్ చేసి లోపలికి వెళ్ళి తన మీద అత్యాచారం చేస్తుంటే గట్టిగా అరిచేసింది. అదే టైంలోనే సిద్ధార్థ్ వచ్చాడు. అతను తిరిగి కిందకి వెళ్ళిన సమయంలో నేను ఎలాగోలాగా అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక చిన్న దొంగతనం చేసి లోపలికి వచ్చేసాను. నా మీద ఎలాంటి అనుమానం రాదు అండ్ నా గురించి ఎవరు ఎంక్వైరీ చేయరని. నేను ప్రతిసారి క్రైమ్ చేసిన తర్వాత ఏదో ఒక తప్పు చేసి జైలుకి వచ్చేస్తానని చెప్తాడు. తిరిగి బయటకు వచ్చేస్తాను ఏదో విధంగా బెయిల్ మీద. వాదోపవాదాలన్నీ విన్న తర్వాత నిందితుడిని కఠినంగా శిక్షించాలని అందరూ కోరడంతో జడ్జి గారు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంది. ఆ తర్వాత బాధితురాలు ప్రియాంక దగ్గర పర్సనల్ గా మాట్లాడుతుంది. ప్రియాంకకి అండ్ మిగతా వాళ్ళకున్న బాధ అంతా ఏంటంటే ఉరి శిక్ష విధిస్తారనుకుంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించారని. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియాంక వాళ్ళ నాన్న, నువ్వు ఇలాంటి ఒక విషయం చేసావని నాకు చాలా గర్వంగా ఉంది. నీ ఫ్రెండ్ కి నువ్వు న్యాయం చేసావు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా నేను చాలా గిల్ట్గా ఫీల్ అవుతున్నాను. మా వల్ల అవ్వలేదని. కొంచెం జాగ్రత్తగా ఉండు తల్లి అని అంటాడు. ఏంటి నాన్న, ఒక పోలీస్ ఆఫీసర్ అయింది నువ్వు నాతో ఇలా అంటున్నావు అంటే, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఇలా చెప్పట్లేదు, ఒక కూతురులా చెప్తున్నానని అంటాడు. ఆ తర్వాత పోలీసులు నిందితుడిని తీసుకెళ్తూ ఉంటే జైల్లోకి అతను తప్పించుకున్నాడని కావాలని సీన్ క్రియేట్ చేసి గన్తో షూట్ చేసి అతన్ని కూడా దారుణంగా చంపేస్తారు ఎన్కౌంటర్లో. గవర్నమెంట్కి తప్పించుకొని పారిపోయాడు, అందుకే చంపాల్సి వచ్చిందని చెప్పేస్తారు. ఫైనలీ జెన్నీకి జస్టిస్ దొరికింది. ఒక మనిషి తాలూకు ఆలోచన విధానం ఎలా మారిందో చూడండి. ఇక్కడ నిందితుడు ఎలా థింక్ చేశాడు, ఎలా జరిగింది. ఏదైతేనే ప్రియాంక కూడా చాలా మంచి స్నేహితురాలు అనిపించుకుంది. ఫ్రెండ్ కోసం తన ప్యాషన్ ని వదిలి లాయర్ గా మారి జస్టిస్ చేసింది. తను లా చదువుతూ ఈ కేసు గురించి తను ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ అన్ని లూప్ హోల్స్ ని వెతుక్కుని ఈ కేసుని రీఓపెన్ చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయించి మంచి స్నేహితురాలు అనిపించుకుంది. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి ఖచ్చితంగా నాతో కింద షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.